దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. విశ్వనాథు పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాల సమయం ప్రాముఖ్యంగా 2026 సంవత్సరంలో 2వ మాసం ప్రారంభ దినం పరిశుద్ధ దినాన్ని వేకునేటి రీతిగా ఆయన పాద సముఖములు నివసించడానికి చక్కటి ధన్యత మనకిచ్చాడు. అందును బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమును ఘనత కలుగును గాక. విశ్వనందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ నా కొరకు ప్రార్థిస్తున్న ఆత్మీయులందరికీ కూడా యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ నూతన మాసంలో మరలా అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ నూతన మాసంలోనికి స్వాగతం. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి. లేని పక్షం చదివిన మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభక్షులు కండి. నేటి దిన ధ్యాన వాక్యం యెషయా గ్రంథము 59వ అధ్యాయము 16వ వచనం మొదటి మాటను చదువుతా ఉన్నాను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటలు మనకు దీవించుగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నూతన మాసంలో మొదటి దినం రీతిగా ఈ పాద సముఖములో మేము ఉండడానికి ఇచ్చిన ఆధిక్యత కొరకు స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది బిడ్డలు ఆత్మీయ మేలు పొందుతున్నారని వింటున్నాం. ఎంతగానో సంతోషిస్తూ మీ నామాన్ని కనపరుస్తూ ఈ నూతన మాసంలో కూడా అటు లోతైన ఆధ్యాత్మిక మర్మాలు తెలుసుకునే జ్ఞానము నిదాసులు ఇచ్చి గ్రహించే మనస్సు ప్రతి ఒక్కరు దయచి యేసయ్య ఉన్నతమైన నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లల, దేవుడు ఎంత గొప్పవాడు కదా. 2026 సంవత్సరంలో ఒక మాసం పూర్తయిపోయింది. 2వ మాసంలోకి వచ్చేసాం. గత కాలం అంతా కూడా దేవుడు ఎంతగానో మనం కాచి కాపాడాడు. ఈ నూతన మాసంలో మొదటి దినం పరిశుద్ధ దినాన దేవుని వాక్యానికి మనం నేరుగా చదువుని మాటలో సంరక్షకుడు లేకపోవట ఆయన చూచాడట. దేవునికి మానవునికి మధ్య మధ్యవర్తి లేకపోవడం చూచి ఆశ్చర్యపడ్డాడట. పిల్లరా చూడండి, లోకానుసారంగా లేక లోకంలో మన యొక్క అనుదిన జీవితంలో కావలసిన ప్రతి వస్తువు, ఉదాహరణకి మనకు చాలా డబ్బులు కావాలి, ఇచ్చే వ్యక్తి ఒకడున్నాడు, కానీ మన మీద అంత నమ్మకమో మన వెనక ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఇవ్వగలిగేటువంటి ఆ ఆలోచన ఆ వ్యక్తికి లేదు. అటువంటి మనం ఏం చేస్తామంటే అతనికి మనకి మధ్య ఒక మధ్యవర్తిని పెట్టుకుంటాం. ఆ మధ్యవర్తి ఏం చేస్తాడు? మాట్లాడి మనకు కావాల్సినటువంటి ధనాన్ని ఇప్పిస్తాడు, మన అవసరాలు తీరుతాయి. ఎందుకు అనంటే రేపటి రోజున ఒకవేళ ఆ యజమానికి లేక డబ్బులు ఇచ్చిన వ్యక్తికి మనం చెల్లించలేకపోయినా మధ్యవర్తి చెల్లిస్తాడు. పిల్లరా, ఎందుకు ఏమో ఉదాహరణ చెప్పానంటే ఉదయకాల సమయంలో దేవునికి మానవునికి మధ్య బాంధవ్యం అనేది తెగిపోయింది. ఏదైనా వనంలో తిరిగి ఆ సంబంధాన్ని కట్టడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు మధ్యవర్తిగా. ఆ కొంతకాలంలో మధ్యకాలంలో అనగా పాత నిబంధనకు నూతన మధ్యకాలంలో మధ్యవర్తి లేకుండా చూశాడు. అందుకొరకే తెగిపోయిన ఆ సంబంధ బాంధవ్యాన్ని కట్టడానికే మధ్యవర్తి గారిని పంపించిన విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనలో చాలా మంది దేవుని సన్నిధిలో ప్రార్థించడం మానేసి దేవుని పట్ల హృదయ కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటున్నాం. దానికి గల కారణం ఏంటంటే ప్రార్థన పట్ల భావోద్వేగపూరితమైన వైఖరి కలిగి ఉండడమే. మనం ప్రార్థిస్తున్నామని చెప్పడం మంచిదే. ప్రార్థన వల్ల వచ్చేటువంటి మేలులు వివరించేటువంటి పుస్తకాలను కూడా మనం చదువుతూ ఉంటాం. ప్రార్థించినప్పుడు మన మనస్సు తేలికపడుతుంది, సమాధానం దొరుకుతుంది. ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మ ఎంతో ఎత్తుకు ఎదిగినట్టుగా ఉంటుంది. అయితే ప్రార్థన గురించి మనలో ఉన్నటువంటి
కొన్ని ఆలోచనలు దేవునికి దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని ప్రవక్త యెషయా ఈ వచనంలో చెబుతున్నాడు. ప్రియులారా, మానవుని జీవితంలో క్రీస్తును అంగీకరించిన తర్వాత దేవునిని ఆరాధించడం, దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం రెండు కూడా చాలా ముఖ్యమైనవే. ఆరాధన లేకుండా విజ్ఞాపన లేదు, విజ్ఞాపన లేకుండా ఆరాధన లేదు. విజ్ఞాపన అంటే ఏంటి? ఇంకొకరి పక్షాన మధ్యవర్తిగా ఉండి దేవునికి ప్రార్థించడం అని దీని అర్థం. మన పక్షాన మధ్యవర్తిగా యేసుప్రభు వారి లోకానికి వచ్చాడు సత్యాన్ని మనం మర్చిపోకూడదు. దేవునిని ఆరాధించడానికి బదులు ప్రార్థన ద్వారా ఎటువంటి కార్యాలు జరుగుతాయో అని దేవునికే వివరిస్తూ ఉంటాం. అయితే దేవా, నువ్వు ఇది ఎలా చేస్తావో నాకు తెలియదు, ప్రభువా నీ సహాయం అనుగ్రహించు అని ప్రార్థిస్తూ మనం దేవుని ఆరాధిస్తున్నామా ఈరోజు? లేకపోతే ఆయనతో విభేదిస్తున్నామా అనేది ఆలోచన చేయాలి. మనం ఆరాధించడం లేదని చెప్పడానికి ఇటువంటి ప్రార్థన బలమైన రుజువు. మన దృష్టి దేవుని మీద లేనప్పుడు మనలో హృదయ కాఠిన్యం అనేది వితండవాదం చోటు చేసుకుంటాయి. హృదయ కాఠిన్యము, వితండవాదం అనేది హృదయంలో చోటు చేసుకుంటాయి. ఎప్పుడు దేవుని పట్ల ఏం లేనప్పుడు, ఆరాధించడానికి ఇష్టం లేనప్పుడు, మన దృష్టి ఆయన మీద లేనప్పుడు ఇలాంటి చోటు చేసుకుంటాయి. మన మనవులన్నీ కూడా, మన అవసరాలన్నీ కూడా ఆయన సింహాసనం దగ్గర పడేసి ఆయన ఏం చేయాలో మనమే ఆదేశిస్తూ ఉంటాం దేవుణ్ణి, ఇలా చెయ్యి అలా చెయ్యి. మనం దేవుని ఆరాధిస్తున్నాం కాదని నేను చెప్పలేదు, కానీ ఆ ఆరాధించడం అనేది యథార్థంగా లేదు. మన మనస్సులను క్రీస్తు మనస్సుతో అనుగుణపరచడం లేదనేది వాస్తవం. మనం దేవుని పట్ల హృదయ కాఠిన్యం చూపినట్లయితే మనము సాటి మనుషుల పట్ల కూడా హృదయ కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం, మంచిని చేయలేం. లేదా మనం ఆరాధించాల్సిన పద్ధతిలో దేవుని ఆరాధిస్తున్నామా? గమనించండి. ఉదయకాల సమయంలో మనం ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నామో వారి పట్ల దేవుని చిత్తాన్ని కనుగొనే విధంగా ఆయనతో అన్యోన్యత కలిగి ఉన్నామా? మనము దేవునితో పరిశుద్ధమైన సంబంధంలో జీవిస్తున్నామా? లేకపోతే ఆయన పట్ల హృదయ కాఠిన్యము చూపిస్తూ ప్రార్థనలో వితండవాదం చేస్తున్నామా? ఈ నూతన మాసంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, సరిగా విజ్ఞాపన చేసేవారు లేరనేది ఒకవేళ మనలో మనం అనుకుంటున్నామేమో. అయితే సరిగ్గా విజ్ఞాపన చేసే వ్యక్తివి నీవే ఎందుకు కాకూడదు? దేవుని ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఎందుకు ఉండకూడదు? ఉదయకాల సమయంలో ఆలోచించాలి. ఆయనతో పరిశుద్ధమైన సంబంధం కలిగి జీవించడానికి ఇష్టపడదాం. విజ్ఞాపన పరిచర్య కలిగిన భారాన్ని మనం వహిద్దాం. ఈ విజ్ఞాపన పరిచర్య యావత్ వ్యక్తిని, యావత్ శక్తిని సాధికారంతో కోరుకునేటువంటి పరిచర్య ఇది. ఈ విజ్ఞాపన పరిచర్యలు ఎటువంటి చిక్కులు ఆపదలు ఉండవండి. సువార్త ప్రకటించడంలో కొన్ని చిక్కులు ఆపదలు ఎదురవచ్చు, కానీ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యల్లో అలాంటివేవి ఉండవు. ఈ నూతన మాసంలో పిల్లరా వాక్యం చెప్పినట్లుగా మధ్యవర్తి లేకపోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ప్రవక్త, ఈరోజు నీ హృదయం పరిశుద్ధతతో నింపబడిందా లేక కాఠిన్యంతో నింపబడిందా అనేది ప్రశ్నించుకోవాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, ఆరాధన విజ్ఞాపన రెండు ప్రాముఖ్యమైనవే. విజ్ఞాపన లేకుండా ఆరాధన లేదు, ఆరాధన లేకుండా విజ్ఞాపన లేదు. అయితే మన హృదయంలో ఆయన కోరుకున్నది ఏంటంటే పరిశుద్ధత కోరుకుంటున్నాడు, సమాధానాన్ని కోరుకుంటున్నాడు, పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు, తగ్గింపు స్వభావాన్ని కోరుకుంటున్నాడు. కనుక ఉదయకాల సమయంలో అలాంటి పరిశుద్ధత కలిగి హృదయ కాఠిన్యాన్ని తొలగించుకుని హృదయంలోనికి దేవుని ఆహ్వానిస్తూ వాక్యానుసారంగా ముందుకు ఈ నూతన మాసంలో కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందామా? మహాగుణుడా, మహోన్నతుడ, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నూతన మాసం ప్రారంభ దినాన పరిశుద్ధ దినాన్ని వేక్కునే విలువైన నీ మాటలు విన్నాం. మా హృదయము పరిశుద్ధత కాకుండా కాఠిన్యత ఉంటుందేమో, అలాంటి మమ్మల్ని హెచ్చరించిన స్తోత్రాలు. ఎత్తుపని మాటలు వింటున్న అందరి జీవితంలో ఫలింపచేయండి.
రోజుకు దీవించండి, ఘనత మహిమ మీరు పొందండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.